రాజుడనే బ్రాహ్మణుడు ఉన్నాడు. భిక్షువుల దగ్గరికి వచ్చి తాను కూడా సన్యాసం స్వీకరించాలి అనే కోరిక. భిక్షువులు తిరస్కరిస్తారు. ప్రయోజనం దొరక్క ఆ బ్రాహ్మణుడు ఏమవుతాడు, క్షీణించిపోతాడు. బెంగ పెట్టుకుని ఎముకలు కూడా అవుతాడు. ఒకనాడు ఆ పరిస్థితిని భగవంతుడు తెలుసుకున్నాడు. భిక్షువులను పిలిచి, భిక్షువులారా, ఇతను ఏదైనా మీకు మేలు చేశాడా, మీకు ఏదైనా గుర్తుందా చెప్పండి అంటాడు. వెంటనే సారిపుత్రుడు, స్వామి ఇతను నాకు ఒక మేలు చేశాడు, గుర్తుందా నాకు అంటాడు. చెప్పు అంటాడు. దశబల రాజగృహంకు నేను భిక్షగా వెళ్ళినప్పుడు నాకు ఒక గరిటెడు అన్నం ఇప్పించాడు అంటాడు అనమాట. ఆ బ్రాహ్మణుడు ఒక గరిటెడు అన్నం పెట్టించాడు. కుమార బాగు అయితే నీవే ఇతనికి ప్రసన్నుని చేయము, ప్రవజితుని చేయము అంటాడు. భగవాన్ అలాంటి చేయటానికి నాకు ఎలా అధికారం ఉంది, నేను ఎలా చేయటట్లు అంటాడు. బుద్ధుడు ఏమంటాడప్పుడు భిక్షువులను సంబోధించి, భిక్షువులారా, నేను ఇంతకు ముందు 3 విధముల ప్రవచనం ఇమ్మని, ఉపసంపదిమ్మని మీకు అనుమతి ఇచ్చాను. ఇప్పుడు అన్నిటినీ క్రమాన్ని నిషేధిస్తున్నాను. సూచనతో మీరు దీన్ని ఇచ్చేయచ్చు, అలా మీకు అనుజ్ఞయిస్తున్నాను. ఆ పద్ధతి నుండి యోగ్యుడు, ఆ పద్ధతి ఏంటి వినండి, యోగ్యుడు సమర్థుడు ఎవరైతే మీకు మిమ్మల్ని దీనికోసం వస్తాడో దానికి మీరు ఒక సంజన చేత, సూచన చేతే ఇవ్వచ్చు అనమాట. ఎలా అంటే ఆయుష్వంతునకు ఆ పలానా నామకుడు సంగమునకు చెప్తే ఇవ్వచ్చు. ఆ వచ్చిన ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఉపసంపద ఇవ్వబోచున్నవాడు సంగమునకు నచ్చినచు ఆ నామకునికి, ఒక నామకుడు బయట నుంచి భిక్షోత్వానికి వచ్చాడు అనుకోండి, అతనికి ఈ సంఘంలో ఉన్న ఒక పలానా అతను ఇవ్వచ్చు అనమాట. వాళ్ళందరికీ ఇష్టమైతే వాడిని ఉపాధ్యాయునిగా స్వీకరించి ఉపసంపద ఇవ్వవచ్చు. ఒప్పుకున్న వారు ఊరక ఉండండి, సమ్మతించిన వారు అబ్బే వీడు ఇవ్వటానికి వీల్లేదు, అది కాదు ఇది కాదని మేము అన్ని చెప్పచ్చు. అదే అధికారం ఉంది మీకు. అలాగే అందరికి ఇష్టమైంది అనుకోండి, తీసుకునేవాడు ఇచ్చేవాడు ఈ అందరికి ఇష్టమైనప్పుడు ఏం చేయాలి, మొదటిసారి నేను ఇతనికి ఉపసంపద ఇవ్వబోతున్నాను, ఎవరైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అని. ఇంకా రెండోసారి నేను ఇతనికి ఉపసంపద ఇవ్వబోతున్నాను, మీకు అభ్యంతరం ఉంటే తెలియజేయండి, ఇష్టమైతే ఊరక ఉండండి. మళ్ళా మూడోసారి సంగమునకు సమ్మతం అయితే ఊరికే ఉండండి, అభ్యంతరం అయితే చెప్పండి అని 3 సార్లు చెప్తాను. ఎవ్వరో పలకరు అనమాట. అదే అసమ్మతి చెప్పరు, అంటే ఉపసంపద ఇస్తాడు. అలాగా అందులో ఉన్న భిక్షువులకి, వేరే పైనుంచి వచ్చిన భిక్షువులకి అందులో ఉపాధ్యాయ వృత్తిలో ఒకనే ఎన్నుకుంటారు కదా, వారు ఉపసంపద ఇచ్చి ఆచారం అప్పటి నుంచి వచ్చింది, తీసుకుంటారు. ఎవరికైనా దొరకలేదనుకోండి, ఇప్పుడు ఎవరు కోరి ధర్మాలు విని ఎవరు ఉన్నారు ఇప్పుడు ఆ కాలంలో అలాగా వచ్చి సన్యసించాలని, ఇది బుద్ధుని మార్గంలో వెళ్ళాలని అంతలా ఉండేవారు అనమాట. అంత బౌద్ధాన్ని ప్రచారం చేశారు, అంతటి ప్రచారం పొంది ఉంది. తర్వాత కాలం దాదాపు మన ఇండియాలో చాలా చోట్ల బౌద్ధ మతం వ్యాపించింది, బుద్ధ ధర్మాలు జరుగుతున్నాయి, చాలా చోట్ల ప్రశాంతంగా ఉన్నారు, బాగానే ఉన్నారు జనం. తర్వాత కాలంలో ఎన్నో సంవత్సరాలు బౌద్ధం జరిగింది. తర్వాత శంకర్లు వచ్చాక ఇవన్నీ ఆచార వ్యవహారాలు, యజ్ఞయాగాదులు ఇవన్నీ మూలపడినాయి అని వచ్చి మళ్ళీ కొత్త సంస్కారాలు, కొత్త ఇది వేసి బౌద్ధుల్ని మన ఇక్కడి నుంచి తవరేసారు. ఆ దేశాలకు వెళ్ళిపోయారు, చైనా, నేపాల్, ఇంకా అలా ఇతర దేశాలకి. ఆ పక్కంతా దేశాలన్నీ బౌద్ధమే. ఇక్కడ మనకి అవశేషాలు, గుర్తులు ఇవి మిగిలినాయి అనమాట. అయినా ధర్మం పోదాం, బౌద్ధ ధర్మం ఎక్కడికే పోదాం, అందరి హృదయాల్లో ఉంటుంది. మంచి ఎక్కడైనా ఉంటుంది కదా. అది ఎలా ఉంది, మీరు వినాలి, మరి వినట్లేదు. బుద్ధ ధర్మం ఎవరు చెప్పినా వినాలి కదా, వినండి, చదవండి. ఇలాంటివి ఎవరో ఇంత మీకు ఏరి కోరి ముత్యాలు లాంటివి ఇలాగా చెప్పరు. ఎక్కడన్నా నాకైతే దొరకలేదు. నేను ఎంతో కష్టపడి ఈ బుక్ని సంపాదించుకుని గురువుల దగ్గర విని ఈ బౌద్ధాన్ని, ఈ బుద్ధుడు చెప్పిన ధర్మాలని ఎంతో ఇష్టపడి విని నచ్చి మళ్ళీ మీకు చెప్తే ఏదో కొన్ని ధర్మాలైనా మీకు తెలుస్తాయి
బుద్ధుడైన మహానుభావుడు ఏం చెప్పాడో, ఆయన విగ్రహాన్ని అది చూసి దండం పెట్టుకుంటే కదా ఆయన ఏం పలుకులు చెప్పాడో, ఏ ధర్మాన్ని మనకి బోధించాడో మనం తెలియజేసుకుంటున్నాం. ఆయన ధర్మాలు అలా ఉంటాయి.